आप लोग पीछे जाओ भैया, पीछे जाओ ना आप लोग। నైట్ అన్న శ్రీహాన్ క్యారెక్టర్ మీకు ఎలా అనిపించింది? వర్జిన్ బాయ్ సినిమా చాలా బాగుంది. ఫ్రమ్ బిగినింగ్ టు ఎండింగ్ ఇట్స్ టూ ఎంటర్టైనింగ్. అందరూ హ్యాపీగా ఫ్రెండ్స్తో వెళ్ళి చిల్ అవ్వచ్చు, ఫ్యామిలీస్తో కొంచెం ఆలోచించాలి. అండ్ యా, అందరి పర్ఫార్మెన్స్లు కూడా చాలా బాగున్నాయి, డైరెక్షన్ చాలా బాగుంది, మ్యూజిక్ ఈజ్ అల్టిమేట్, చాలా చాలా బాగుంది. ఉన్నంత వరకు చాలా మంచిగా అనిపించింది మ్యూజిక్ కూడా. ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. అండ్ యా, శ్రీహాన్ నుండి అసలు క్రేజీ చేశాడు. నేను కూడా ఎక్స్పెక్ట్ చేశాను, బట్ స్టిల్ అంతకంటే బెటర్ చేశాడు అనిపించింది. యా, ఎవ్రీథింగ్ ఇస్ నైస్. థ్యాంక్స్ అండి, మీ అందరి సపోర్ట్ కూడా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. శివకార్తికేయన్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి అంటూ ఉంటారు. నాకు శ్రీహాన్ లానే అనిపిస్తాడు ఎప్పుడు. సో ఎస్, యాక్చువల్లీ వర్జిన్ బాయ్స్ అనగానే అండ్ ఆ టైటిల్కి అండ్ వచ్చిన సెన్సార్ సర్టిఫికేట్కి అందరూ భయపడొచ్చు, ఏంటిది ఫ్యామిలీతో చూడొచ్చు అంటే. ఫ్యామిలీతో చూడమని రికమెండ్ చేయను, బట్ డెఫినెట్లీ అదేం అంత వల్గర్గా లేదు. ఇట్ ఈస్ వాచబుల్ అండ్ 100% ఎంటర్టైన్మెంట్ ఉంది. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎక్కడ బోర్ కొట్టలేదు. అండ్ మన శ్రీహాన్ ఎరగొట్టాడు. శ్రీహాన్ ఎప్పుడు స్క్రీన్ పైన వస్తే అప్పుడు నవ్వులే నవ్వులు అనమాట. కామెడీ ఉంది, ఫుల్ లెంత్ కామెడీ, చాలా బాగా చిత్తకొట్టారు అసలు. పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్, అందరూ బాగా యాక్ట్ చేశారు. శ్రీహాన్ క్యారెక్టర్ హైలైట్ అనిపించింది నాకు, ఆల్సో బికాస్ వీఆర్ హిస్ ఫ్రెండ్స్. మాకు ఇంకా స్పెషల్గా అనిపించింది. అండ్ ఓవరాల్గా జనరల్ ఆడియన్స్కి కూడా శ్రీహాన్ది కామెడీ టైమింగ్ కానీ అండ్ తన యాక్టింగ్ కానీ అండ్ తన క్యారెక్టర్ కానీ అందరికీ నచ్చుతుంది, పిచ్చి పిచ్చిగా నచ్చుతుంది. అండ్ దేర్ ఇస్ ఆల్సో మెసేజ్ ఇన్ దిస్ మూవీ. సో నేర్చుకోవాల్సింది కూడా ఇందులో చూపించారు కాబట్టి ఓవరాల్గా సినిమా అయితే నాకు చాలా నచ్చింది. అండ్ 100 crores పక్కా. మిత్రా శర్మ కానీ అండ్ మిగతా ఆర్టిస్ట్ కూడా చాలా బాగా చేశారు. సో సినిమా చూడండి, యూ విల్ డెఫినెట్లీ హ్యావ్ అ గాలా టైం. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ లవ్. చెప్పాలి నాకు